అంటే మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేసారు అయితే మీరు వచ్చేసారా భయపడుతుంది అంటే ఎవరైనా వాళ్ళ కూడా రిలేటివ్ ఎవరైనా చూస్తారేమో అని భయపడుతుంది. కానీ ఎవరు చూసినా చూడకపోయినా మా జర్నీ సాగాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకున్నాను. లేకపోతే నేను అంత భయపడటం అయితే ఇక్కడ రాకపోతున్నాను చేయాలని కూడా. అంటే మీ పేరెంట్స్ బయటకు పంపించేసారు మీరు వచ్చేసారు బయటికి? మా ఫ్యామిలీ ఎవరు పంపించలే కానీ అంటే చాలా మందికి క్యాష్ ఫీలింగ్ బాగుంటది అన్న, దానివల్ల చాలా మందికి దూరం చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ₹1 లేదు కాబట్టి మేము కూడా కొంచెం ఏదైనా ప్లాట్ఫామ్ లో సెట్ అయితే వాళ్ళు మమ్మల్ని దగ్గర చేసుకుంటారేమో చూద్దామని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. లేదు వీడియోస్ కోసం వచ్చి మేము మరి అంతేం కాదు. నేను కూడా జాబ్ చేస్తున్నాను, మంచి చూసుకుంటాము. జస్ట్ ఇతనికి ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళాలి అన్న ఒక ఇది ఉంది. సో ఐఎమ్ సపోర్టింగ్. సో ఆయన సపోర్టింగ్ మీరు వచ్చారు అన్నమాట. ఫ్రాంక్ అన్నట్టు కాదు కానీ ఈయన ఒక ఇన్స్టిట్యూట్ లో ఎస్ ఉంది, మేము ఇద్దరం లవర్సే. సో బట్ ఇతను ఒక ఇన్స్టిట్యూట్ లో XYZ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాడు యాక్టింగ్. అసలు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడా లేక సో హీఈస్ డూయింగ్ దిస్ నౌ. ఏదైనా కానీ అని మేము సపోర్టింగ్. సో అలా గెటప్ వేసుకుంటాం. చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా మంది బయటకు వచ్చి ఇద్దరు పొజిషన్ చేస్తున్నారు. కాకపోతే మేమంటే ఒక స్టెప్ ముందు తీసుకున్నాం కాబట్టి ధైర్యంగా వస్తున్నాం కాబట్టి చాలా మంది కూడా కొందరు ఇంకేందంటే బ్రో నేను ఈమె తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర 6 months అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సురేష్ ఆఫీషియల్. నాకేం లేదు. చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చి కూడా మేమేదో ఒక స్టెప్ ముందు తీసుకుంటున్నాం కానీ చాలా మంది పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ అయ్యి చాలా మంది వదిలిపెట్టిన కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఫేక్ వీడియోలు ప్రమోషన్ అవి కూడా చేస్తాం కానీ మేము అట్లా ఏం లేదు. మాకంటూ కొంచెం పేరు వస్తే కంటెంట్ స్టార్ట్ చేసుకున్నాం మార్నింగ్ అని చెప్పి నేను పొద్దున్న నుండి ఆల్రెడీ మార్నింగ్ నుండి మాకు ఏం లేదు, తిండి లేదు, ఏం చేసుకుంటూనే వస్తున్నాం ప్రాక్టీస్. సో మీరు యాక్టర్ అంటున్నారు, సో అంటే ఏం లేదు మీరు ఏం చేయాలనుకుంటారు? నేను ఒక 1 year కోర్స్ చేశాను అన్న, యాక్టింగ్ కోర్సు. కానీ అమీర్పేటలో, ఇన్స్టిట్యూట్ పేరు వద్దు కానీ అమీర్పేటలో చేశాను. దగ్గర 16,000 పెట్టాను. చిన్నప్పటి నుండి మా ఫాదర్ చనిపోయారు. తర్వాతకి నేను యాక్చువల్గా స్పోర్ట్స్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ఆడాను. నేను బేస్బాల్ గేమ్ లో ఇంటర్నేషనల్ ఆడాను. దాని తర్వాత నాకు అందులో కొంచెం ప్లాట్ఫామ్ దొరకలేదు, సపోర్టింగ్ లేదు, డబ్బుల పరంగా సపోర్టింగ్ లేదు ముందుకు వెళ్ళడానికి. దాని తర్వాత ఇట్లా హైదరాబాద్కి వస్తే వచ్చాను. సిటీ పరంగా ఇట్లా వెళ్దాం, గేమ్ ఇండస్ట్రీ పరంగా వెళ్దాం అని చెప్పి నేను యాక్టింగ్ చేశాను 6 months. దాని తర్వాత ప్లాట్ఫామ్ ఏం దొరకలేకట్టు ఏదన్నా అడిగినా కూడా చాలా మంది ఏమన్నారంటే మీ ఓన్ గా మీరేమైనా కంటెంట్ చేస్తేనే కానీ జనాలలో తెలియరు అని చెప్పుతేనే, అందుకనే మేము ఇద్దరం స్టార్ట్ చేసాం వీడియోస్. కానీ రియల్ నా లవరే. ఇంకో కొన్ని రోజుల తర్వాత సెట్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము. సేమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు సపోర్టింగ్ లేదు, నాకు కూడా ఎవరి సపోర్టింగ్ లేదు. నా ఓన్ గా నేను నిలబడి నేను వీడియోస్ చేసుకుంటా మా మ్యారేజ్ కి మేము చేసుకోవాలని ఇది ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను. సో మీరు ఎటువంటి క్యారెక్టర్ చేస్తారు? నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేశాను, బ్రదర్ క్యారెక్టర్ గా, విలన్ క్యారెక్టర్ గా అట్లా చేశాను. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంతే, అంతేకాని రాలే ఛాన్స్ రాలేదు.